ఉత్పత్తిదారు ఉంటాయి, వినియోగదారులు ఉంటాయి, అలాగే మాంసాహారాలు ఉంటాయి, ఇచ్చినకారులు ఉంటాయి. తెలుసా ఉత్పత్తిదారులు అంటే ఏంటి? ఉత్పత్తిదారులు అంటే అంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? మంచి లక్షణాలు అంటే ఎట్లా ఉంటాయి? మంచి ఉంటాయా? ఇప్పుడు 10th క్లాస్ పాస్ కావాలా అంటే నువ్వు మంచి గ్రేడ్ పాయింట్స్ పాస్ కావాలా, నువ్వు దానికి ఏం చేయాలి? చదవాలి. ఎలాంటి ఎట్లా చదువుకోవాలి? ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. ఫస్ట్ ఏమన్నా anyone know this answer? Our friends say కష్టపడి చదవాలి. Very good. Claps. చదవాలి. హార్డ్ వర్క్ చేస్తేనే కదా ఏదైనా మనం కష్టపడుతూ చదివితేనే కదా మనం విజయాన్ని పొందుతాం, మన అనుకున్నది సాధిస్తాం. నా పేరు గీతా మాధురి. ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవంగా నేను భౌతిక రసాయన శాస్త్రం అనే సబ్జెక్ట్ని తీసుకున్నాను. దీనికోసం మా సార్ మమ్మల్ని బాగా ప్రిపేర్ చేయించారు. మేము అడిగిన క్వశ్చన్స్కి పిల్లలు కూడా బాగా ఆన్సర్ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పేరు శిరీష. ఈరోజు మా పాఠశాలలో స్వయం దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అందుకు నేను సోషల్ సబ్జెక్ట్ని తీసుకున్నాను. 8th క్లాస్కి నేను క్లాస్ టీచర్ని. నేను చెప్పాను, నాకు చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా సైలెంట్గా విన్నారు. అడిగిన దానికి ఆన్సర్స్ కూడా చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. పేరు కవిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలల్లో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. నేను తీసుకున్నది హిందీ సబ్జెక్టు. 6th క్లాస్ టీచర్. హిందీ సబ్జెక్ట్ బాగా బోధించాను. పిల్లలు కూడా సైలెంట్గా ఉండి బాగా విన్నారు. దానిలో నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంత మంచిగా అయ్యారు కదా అని చాలా సంతోషపడతారు. కానీ సార్ వాళ్ళ కూతురు కొడుకుల కన్నా మన మీదనే ప్రేమ ఉంటుంది. అది కానీ మనం ఎక్కువ ఉపాధ్యాయులను అస్సలు మనం తిట్టినా మనకు అస్సలు మన జీవితంలో చదువురాదు. ఎందుకంటే వాళ్ళని మనం అంత మంచిగా అమ్మా నాన్న తర్వాత గురువే మంచి దారిలో పెడతారు. అందుకే మనం మంచిగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. అక్కడ డబ్బులు కట్టి వాళ్ళు అంత మంచిగా ర్యాంకు తెచ్చుకొని మంచి Conductor materials that do not allow currents to pass through or called not conductors. All metals, all good conductors. పాఠంలోని ప్రవేశిక చదవండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి. పాఠం చదవండి. అర్థం కాని పదాల కింద గీత గీయండి. వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న పద విజ్ఞానం పట్టికలు చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి. పుస్తకంలో రాయబడింది. అక్క తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళు ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 గాజలు చొప్పుల్లో పెట్టి తొడుగుతుంది. అవ్వ మంచానికి ఒక దిక్కు నీళ్ళ బిందె అయితే ఉంటుంది కదా గుర్తుగా ఒక గుర్తుగా. అందుకు చీకట్లోనే అన్ని తీసుకుంటుంది. అవ్వ అంటే అందరికీ ఇష్టం, నాయనమ్మ అంటే అందరికీ ఇష్టం కదా. పోతనాస్ పేరెంట్స్ ఎవరు? వాళ్ళ పేర్లు రాయాలి. వేర్ వాస్ పోతన ఎక్కడ జన్మించాడు? వై డూ యూ థింక్ పోతన డిడ్ అగ్రికల్చర్ వర్క్? వాళ్ళ నాన్న అగ్రికల్చర్ వర్క్ చేసి. నా పేరు నందిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను హిందీ సబ్జెక్ట్ తీసుకున్నాను. 8th క్లాస్కి వెళ్తున్నాను. శివన్య. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా గణిత శాస్త్రాన్ని బోధించాను. ఆల్రెడీ 10th క్లాస్కి బోధించాను. నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. నేను కూడా ఫ్యూచర్లో అట్లా టీచర్ కావాలనే ఆశలు కలుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు
8th క్లాస్ వాళ్ళకు కూడా చెప్పాలి. నేను బోధించేటప్పుడు పిల్లలు అయితే సీరియస్గా ఉన్నారు. అంటే నేను వాళ్ళని మెయింటైన్ చేయగల శక్తి నాకు ఉందని నాకు అర్థమైంది. వాళ్ళు కూడా మేడం మీరు చెప్పేది బాగా అర్థమైందని ఇప్పుడే చెప్పారు, మస్తు సీరియస్గా ఉన్నారని కూడా చెప్పారు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీర్ కావాలని నా ఆశయం, కానీ ఈరోజు టీచర్ అయ్యాను. టీచర్ అయిన తర్వాత ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడ్డాను, ఇంజనీర్ కావాలా టీచర్ కావాలా అయోమయంలో పడిపోయాను. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసి ఆ మార్క్స్ని బట్టి నేను ఏ దారి వైపు అడుగులు వేయాలో నిర్ణయించుకుంటాను. థ్యాంక్ యూ. मेरा नाम परवीन है। आज स्वयं परिपालन दिनोत्सव के बारे में मैं 9th क्लास बच्चों को पाठ बोलने के लिए पाठ का नाम जिस देश में गंगा बहती है पाठ बोलूँ। నా పేరు వీరూప. నేను ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవంకి తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాను. నేను 8వ తరగతికి బోధించాను. నేను బోధించడం వలన నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు. నేను చెప్పిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తున్నారు. నేను చెప్పిన పాఠం వాళ్ళకు బాగా అర్థమయ్యింది అని చెప్పారు. నాకు ఈరోజు అలా పాఠం బోధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. ఇలా ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవంలో ఇలా బోధించడం వల్ల నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు చాలా మర్చిపోలేని రోజు నా జీవితంలో. ధన్యవాదములు. ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్నాను. అయితే నాకు ముందు నుంచి గోల్ ఏమిటంటే ఇంగ్లీష్ టీచర్ కావడం. ఏదైనా సబ్జెక్ట్ కానీ టీచర్ కావడం నా గోల్. కానీ ఆ కళ ఈ రోజే నేను చిన్నప్పటి నుంచే నా గోల్ ఏంటంటే టీచర్ కళ నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. మరియు ఈరోజు 7th క్లాస్ మరియు 10th క్లాస్ బోధించాను. 7th క్లాస్లో పిల్లలు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అంటే వాళ్ళు తొందరగా ఆన్సర్స్ చెప్పడం, ఏది అడిగినా 1 నిమిషానికే సమాధానం చెప్పడం అట్లా చేశారు. కానీ 10th క్లాస్ వాళ్ళు మాత్రం వాళ్ళకి ఫ్యూచర్ పైన ఎలాంటి అవగాహన లేదు, ఎలా ఉండాలి మనం జీవితంలో అలాంటి అవగాహన లేదు. కాబట్టి అది వాళ్ళకి నేను తెలియజేశాను. అందుకోసం నాకు చాలా సంతోషంగా ఉంది. మై నేమ్ ఇస్ బఫ్రీ. నేను ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ తరపున బయాలజీ సబ్జెక్ట్ 10th వాళ్ళకి 8th వాళ్ళకి చెప్పాను. 10th వాళ్ళు 8th వాళ్ళు నేను చెప్పిన దాన్ని బాగా అర్థం చేస్తూ రెస్పాన్స్ అయ్యారు. అలాగే ఈ టీచర్స్ పాత్ర అనేది చాలా గొప్పది. ఇది ఈరోజు నేను పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు ఒకటి తెలిసింది, ఈరోజు మా అల్లరి ద్వారా టీచర్ వాళ్ళు ఎంత సఫర్ అవుతారో అలాగే ఈరోజు నాకు ఆ పిల్లలందరినీ చూడడం ద్వారా తెలిసింది మా టీచర్స్ కష్టం అనేది తెలిసింది. కాబట్టి ఇప్పటి నుంచి నేను అల్లరి చెయ్యను అని అనుకుంటున్నాను. ఇది నా ఉద్దేశం. టీచర్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఈరోజు చేయడం ద్వారా నాకు టీచర్ అవ్వడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈరోజు ఈ సెల్ఫ్ గవర్నమెంట్ చేయడం అందరికి చెప్పడం ద్వారా నేను నిజంగా టీచర్ అయితే ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉంటుందా అనిపించింది. నేను 10th క్లాస్ చెప్పలేదు కదా, మిగతా క్లాస్లో చెప్తున్నాను. మీరు అంతా డ్రిల్ చేస్తున్నారు, డ్రిల్ ప్రేడ్ ఉంది అంటే రిలేషన్ తీసేస్తున్నాం. అప్పుడు మాకు మంచిగా ఉంటారు. గేమ్స్ ప్రేడ్ ఉందని చెప్పినా కూడా నేను ఈ స్కూల్ స్వయం పరిపాలన దినోత్సవం రోజు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యాను. ఈ స్కూల్కి నేను 10:30కు వచ్చాను. ఇక్కడ అంతా స్కూల్ అంతా బాగా ఉంది. అంతా టీచర్స్ వాళ్ళు క్లాస్కి అంతా బాగా వెళ్తున్నారు. స్కూల్ అంతా స్ట్రిక్ట్గా ఉంది. ఇక్కడ నేను స్వయం పరిపాలన దినోత్సవం రోజు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ధన్యవాదాలు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినందుకు. ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు కాబట్టి ఇంతటితో ధన్యవాదాలు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా నేను డిప్యూటీ డిఓని కావడం జరిగింది. నాకు డిప్యూటీ డిఓని కావడం చాలా ఇష్టం.
దీనికి నేను చాలా కష్టపడి డిప్యూటీగా ఇప్పుడు చాలా మందితో కలిసి టీచర్ వాళ్ళతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో కలిసి ఉండి ఏమేమి సమస్యలు తెలుసుకొని ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి మేము ట్రై చేస్తున్నాము. నా పేరు మానస. నేను హెచ్ఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టీచర్స్ అందరినీ చూసింటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు మళ్ళీ రాదని నేను ఈ హెచ్ఎం పోస్ట్ తీసుకున్నాను. ఈ స్కూల్ మొత్తం మంచిగా టీచింగ్ చేస్తున్నారు పిల్లలు కూడా మంచిగా నేర్చుకుంటున్నారు. నా పేరు జశ్వర్ నాయుడు. స్వయం పరిపాలన దినోత్సవం రోజు నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంతే విధంగా చదువుకొని పిల్లలు 10.10 తెచ్చుకోవాలని. స్వయం పరిపాలన దినోత్సవం భాగంగా నేను ఈరోజు టీచర్గా పిల్లలకు బోధిస్తున్నాను, పాఠాలు బోధిస్తున్నాను. 9th క్లాస్ వారికి నేను హిందీ టీచర్గా బోధిస్తున్నాను. అది ఫస్ట్ లెసన్లో జిస్ దేశ్ మే గంగా బహతీ హై పాఠం ఆధారంగా నేను ఈరోజు క్లాస్ చెప్పాను అందరికీ. అందులో నాకు అందరూ పార్టిసిపేట్ అవ్వారు కాబట్టి నేను చాలా సంతోషపడ్డాను. అలాగే నేను ఫ్యూచర్లో డాక్టర్ చేయాలని నాది కోరిక. కానీ నేను ఈరోజు నేను ఇక్కడ ఇంత బాగా రెడీ అయ్యి పిల్లలకి పాఠాలు బోధిస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పటి నుంచి టీచర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు టీచర్ వాళ్ళ ముందర నేను చాలా అల్లరి చేస్తుంది. ఇప్పటి నుంచి టీచర్ బాధ ఏందో నాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇప్పటి నుంచి నేను సైలెంట్గా ఉండడం కోరుతున్నాను. నాకు చిన్నవాళ్ళలో ఒకసారి ఉండేది కానీ నాకు ప్రాబ్లం వల్ల నేను ఉండలేకపోయాను సెల్ఫ్ గవర్నమెంట్లో. ఈ భాగంగా నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు హర్షవర్ధన్ నాయుడు. నేను మా స్కూల్లో జరుగుతున్న స్వయం పరిపాలన దినోత్సవంలో ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అలాగే గర్వంగా ఉంది. అలాగే పిల్లల క్రమశిక్షణతో ప్రేయర్లో ఎలా ఉండాలనో నేర్పించి క్లాస్లోకి ఎలా క్రమశిక్షణతో వెళ్ళి సైలెంట్గా కూర్చోవాలని నేర్పి లైన్లో రావాలి, లైన్లో పోవాలి అని నేర్పు. నా పేరు శివప్రసాద్. నేను 10వ తరగతి చదువుతున్నాను. స్వయం పరిపాలన దినోత్సవంలో నేను పీడీ పాత్రను పోషిస్తున్నాను. పీడీ పాత్ర పోషిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా గౌరవంగా ఉంది. దీనివలన పిల్లలందరూ క్రమశిక్షణతో ఆటలు ఆడాలి, బాగా చదువుకోవాలి. ఈ రెండు ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఈ పీడీ పాత్రను తీసుకున్నాను. స్వయం పరిపాలన దినోత్సవంగా నేను పీడీ పాత్ర పోషిస్తున్నాను. పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తూ లైన్లో రావాలి, లైన్లో పోవాలి, క్లాసెస్ సైలెంట్గా ఉండాలి, అలాగే క్రమశిక్షణ నేర్పిస్తూ నేను నాకు సంతోషంగా ఉంది. నా పేరు శివాని. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా నేను పీటీ పాత్ర పోషించాను. పీటీ పాత్ర అనేది అందరికీ ఇష్టమైనదే. నాకు ముఖ్యంగా ఆటలు అంటే చాలా ఇష్టం. విద్యార్థి దశలోనే నాకు ఇంత చక్కటి అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ధన్యవాదాలు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళి
చివరి మలుపులో